ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. మరి గెలవని అన్ని సీట్లలో ప్రాతినిధ్యం వహించబోతున్నారు, మీరు పోటీకి రెడీ అవుతున్నారు. మరి ఎట్లా గెలుస్తారు? అదే చెప్పా, లాస్ట్ టైము మొత్తం ఈ పార్లమెంటు మొత్తంగా చూస్తే, లాస్ట్ టైం మహబూబ్ నగర్ పార్లమెంట్ మొత్తంగా చూస్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ వారీగా వచ్చినటువంటి అన్నీ కూడా కూడితే 61,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. సో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు 3,33,353 ఓట్లు. ఎప్పుడు నరేంద్ర మోదీ గారు అప్పుడు 4 సీట్లు పార్లమెంటు సీటు గెలిచినా ఇది కూడా గెలిచే సీటు, సరే కొన్ని కారణాల చేత అప్పుడు ఓడిపోయినప్పటికీ సో తప్పకుండా ఈసారి గన్ షాట్గా మహబూబ్నగర్ సీటు గెలుచుకుంటామనేటటువంటి నమ్మకం నాకుంది. అసెంబ్లీ ఎన్నికల పరంగా చూస్తే ఒక బీసీ నినాదంతో తెలంగాణలో ముఖ్యంగా వెళ్ళారు, కానీ అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేకపోయారు. మరి పార్లమెంట్ ఎన్నికలకి ఎలాంటి నినాదం లేదా ఎలాంటి ఎజెండాతో వెళ్తున్నారంటే ఏం చెప్తారు? పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధి 2047 వైపు ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ అనేటటువంటి ఒక లక్ష్యంతో 2047 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఆనాటికి మనం ఎవరో ఉంటామో తెలియదు, బట్ ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా ఉండాలనేటటువంటి ప్రణాళికతో నరేంద్ర మోదీ గారు అడుగులు వేస్తూ ముందుకు పోతున్నారు, అందరినీ ఆ వైపు నడిపిస్తూ ఉన్నారు. 2047 లక్ష్యంగా వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నటువంటి ఇంత పెద్ద లక్ష్యాలను స్థానికంగా ప్రజలు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మోదీ గారి మీద విశ్వాసం ప్రజల లోపల ఉంది. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ ఈ దేశ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. పేదవాళ్ల కోసం ప్రతి ఒక్క ఇంటికి కూడా స్వచ్ఛ భారత్ కింద వాళ్ళకి టాయిలెట్స్ నిర్మాణం చేయించారు. సో ఇవంతా సామాన్యమైన అసెంబ్లీలో రిఫ్లెక్ట్ అవ్వలేదు కదా, మరి పార్లమెంట్లో అసెంబ్లీలో ఒక చెప్పాను కదా, ఒక నెగటివ్ ఉన్నట్టు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి నెగటివ్ అంతా ఒక కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకోగలిగినారు. ఈ ఓటు పెద్ద ఓటు, ఇది ప్రతి ఒక్కరు ఏమంటారు, ఇది పెద్ద ఓటు, దేశం కోసం వేసే ఓటు, మన దేశం కోసం మనందరినీ మంచిగా కాపాడడానికి పెద్ద ఓటు ఇది అని చెప్పేసి ఊర్లలో మనం ఏమంటారు, పెద్ద ఓటు అంటారు. సో ఇది పెద్ద ఓటు అనేది నరేంద్ర మోదీకి అని ప్రజలు డిసైడ్ అయిపోయినారు. అంటే పెద్ద ఓటు మీకే పడుతుంది, ప్రజలు డిసైడ్ అయిపోయినారు డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పోటీ, నరేంద్ర మోదీ గారికి పోటీ ఎవరు చెప్పండి, ఎవరు పోటీ ఎవరు? వీళ్ళు రాహుల్ గాంధీ అని చెప్తారు. రాహుల్ గాంధీ పోటీయా నరేంద్ర మోదీ గారు?